ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. రాజులు 2వ గ్రంథము 10వ అధ్యాయము. షోమ్రోనులో అహాబునకు 70 మంది కుమారులుండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులో నుండు యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు, మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామాగ్రియును కలవు కదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనుడిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి. వారిది విని బహు భయపడి, ఇద్దరు రాజులు అతని ముందర నిలవజాలకపోయిరే, మనమెట్లు నిలవగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారిని కూడి యోహుకు వర్తమానం పంపి, మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించెదము. మేము ఎవరిని రాజుగా చేసుకొనము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమని తెలియజేసిరి. అప్పుడు అతడు 2వ తాకీదు వ్రాయించి, మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొని నడలా మీ యజమానుని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యుద్ధకు రండని ఆజ్ఞ ఇచ్చెను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులో ఉన్న అతని యుద్ధకు పంపిరి. దూత అతని యుద్ధకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారము బయట స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుడనెను. ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి, మీరు నిర్దోషులు, మీరు నా యజమానుని మీద కుట్ర చేసి అతన్ని చంపితిని. నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతన్ని చంపితిని. అయితే వీరందరిని ఎవరు చంపిరి? అహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పాను. ఈ ప్రకారము యోహు యెజ్రెయేలులో అహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధికులకు గొప్పవారినందరినీ, అతని బంధువులనందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేశాను. అతనికి ఒకరినైనా ఉండనీయలేదు. అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయాను. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటికి వచ్చి యూదారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరని వారిని అడగగా, వారు, మేము అహజ్యా సహోదరులం, రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి. వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా, వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకరినైనా విడవక గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటికి గోతి దగ్గర 42 చంపిరి. అచటి నుండి అతడు పోయిన తర్వాత తను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతను అడగగా, యెహోనాదాబు ఉన్నది అనెను. అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చేయి వేశాను. కనుక యోహు తన రథము మీద అతన్ని ఎక్కించుకొని, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా, యోహు రథము మీద వారతన్ని కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించి ఉన్న వారినందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలం చేయు వరకు హతము చేయుట మానకుండెను. తర్వాత యోహు జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేశాను. యోహు అను నేను అధికముగా పూజ చేయబోచున్నాను. కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ, వారి భక్తులందరినీ, వారి యజమానులందరినీ, వారి యాజకులందరినీ నా యుద్ధకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను కనుక రాని వాడెవడో వాని బ్రతకనియ్యనని చెప్పాను. అయితే బయలునకు మొక్కు వారిని నాశనం చేయుటకే అతడు ఈ ప్రకారము కపటోపాయము చేశాను. మరియు యోహు బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారు అలాగూ చాటించిరి. యోహు ఇశ్రాయేలు దేశం అంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మొక్కువారందరూ వచ్చిరి. రానివాడు ఒకడునూ లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయాను. అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి,
బయలునకు మొక్కువారికి అందరికీ వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను. యెహోయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యెహోవా భక్తులలో ఒకరినైనను ఇచ్చట మీ వద్ద నుండనీయక బయలునకు మొక్కువారు మాత్రమే ఉండినట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను. బలులను దహన బలులను అర్పించుటకై వారి లోపల ప్రవేశింపగా 8 మందిని బయట కావలి ఉంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒకడైనా తప్పించుకొని పోయినడలా వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణం తీతునని వారితో చెప్పి ఉండెను. దహన బలులను అర్పించుట సమాప్తి కాగా మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. పిమ్మట కావలి వారును అధిపతులను వారిని బయట వేసి బయలుగుడి ఉన్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసుకొని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగే ఉన్నది. ఈ ప్రకారము బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య నుండకుండా నాశనము చేశాను. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నేబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలమందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయెను. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించనారంభించెను. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలో నున్న యొర్దాను తూర్పు దిక్కున గాదీలకును రూబేలకును చేరికైన గిలాదు దేశం అంతటిలోనూ అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనషీల దేశంలోను అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను. యెహూ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంతటా యెహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజయ్యను. షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము 28 ఏండ్లు. మొదటిసారి మీలో ఎవరైనా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బైబిల్ చదివి ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ కూడా కామెంట్స్లో షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.